గణేష్ నిమజ్జన శోభయాత్ర కంటిన్యూ అవుతుంది. అర్ధరాత్రి అవుతుంది, 12:30 అవుతున్న పెద్ద సంఖ్యలో విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్న తరుణంలో పెద్ద ఎత్తున కూడా ఇటు భక్తులు శోభయాత్రను వీక్షించడానికి నగరంలో వచ్చిన సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే రూట్ మొత్తం కూడా విగ్రహాలన్నీ కూడా చేరుకుంటున్న పరిస్థితి. సో సాయంత్రం వరకు విగ్రహాలకు సంబంధించి రద్దీ కాస్త తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక 2-2.5 గంటల నుండి కంటిన్యూస్గా విగ్రహాలు వస్తున్న సిచ్యువేషన్. వివిధ ప్లేసెస్లో, హైదరాబాద్లో వివిధ ప్లేసెస్లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ కూడా చాలా ఇమర్షన్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలి అని చాలా వరకు అందరూ భావిస్తుంటారు. సో ఆ క్రమంలోనే ఇతర ప్రాంతాల్లో కూడా ప్రతిష్ఠించిన విగ్రహాలు అన్నీ హైదరాబాద్ మెయిన్ ప్రొసెషన్లో జాయిన్ అయిన సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో అన్ని రూట్స్ నుండి కూడా హైదరాబాద్ మెయిన్ విగ్రహాలన్నీ కూడా నెమ్మదిగా ఇప్పుడే గంగమ్మ ఒడికి చేరుతున్న సిచ్యువేషన్. ఇటు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్తో పాటు నక్లెస్ రోడ్ ఏదైతే ఇమర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేశారో మొత్తం ట్యాంక్ బండ్ వద్ద దాదాపు 40 క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే వాటిని స్పీడప్ చేయాలి అంటూ కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేసిన క్రమంలో, ఎందుకంటే రేపు ఉదయం 8 గంటలకెల్లా కూడా పూర్తి స్థాయిలో నిమజ్జనం కంప్లీట్ అయిపోయే దిశగా వివిధ ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా గంగమ్మ ఒడికి రేపు ఉదయం 8 గంటలకల్లా టాస్క్ కంప్లీట్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. సో ఆ క్రమంలోనే కొంతవరకు నిమజ్జన ప్రక్రియ స్పీడప్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ఎటు చూసినా కూడా వరుసగా క్యూ కట్టి విగ్రహాలు వస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఇటు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. రవీంద్ర భారతి రూట్ నుండి ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ వచ్చే రూట్ అనమాట. మొత్తం కూడా విగ్రహాలు ఎక్కడికక్కడ క్యూలో ఉన్న సిచ్యువేషన్. సో విగ్రహాలకు సంబంధించి ఆల్రెడీ మండపాలు ఏదైతే ఏర్పాటు చేశారో, విగ్రహ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే పోలీసులు జారీ చేశారు. కూడా ప్రొసెషన్ సంబంధించి ఏదైతే శోభయాత్ర జరుగుతుందో చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళే దిశగా పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు. లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి అంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ వద్ద హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా నేరుగా వచ్చి పర్యవేక్షించారు. ఇక్కడ ఇటు లా అండ్ ఆర్డర్ జాయింట్ సిపి, దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించిన జాయింట్ సిపిలు కూడా ఇక్కడ ఆల్రెడీ పర్యవేక్షణలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుండి ఇక్కడ జరుగుతున్న శోభయాత్రకు సంబంధించిన తీరు అనుకోవచ్చు. మెయిన్గా ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ క్రూషియల్గా చెప్పుకోవాలి. క్రేన్లను ఏర్పాటు చేశారు ఈ పరిసర ప్రాంతాల్లో. అంటే ట్యాంక్ బండ్ పరిసరాల్లోనే 40 క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియ చేస్తున్నారు. కాబట్టి నిమజ్జనాలకు సంబంధించి ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా సిపి సివి ఆనంద్ కొద్దిసేపటి క్రితమే ఉన్నతాధికారుల నుండి మొత్తం కూడా అడిగి తెలుసుకోవడంతో పాటు మెయిన్గా లా అండ్ ఆర్డర్ సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తొద్దు, లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏదైనా ఏర్పడితే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం శోభాయాత్ర నిమజ్జనానికి సంబంధించి దాదాపు 29,000 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. 29,000 మంది వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు అంతా కూడా బందోబస్తులో ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే రూట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్కి వెళ్లే రూట్ మొత్తం కూడా ప్రస్తుతం విగ్రహాలన్నీ కూడా నిలిచిపోయాయి. దాదాపుగా విగ్రహాల ఫ్లోటింగ్ పెరిగింది. మనం చెప్పుకుంటున్నట్లు ఒక 2.5 గంటల ముందు పరిస్థితి ఈ విధంగా లేదు, కానీ ఒక 2.5 hours నుండి కంటిన్యూస్గా వివిధ ప్లేసెస్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా ఒక్కసారిగా ప్రొసెషన్లో జాయిన్ అవ్వడము, దాని తర్వాత అవన్నీ ఫాస్ట్గా వస్తున్న క్రమంలో ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, దాంతోపాటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా రద్దీగా మారిన సిచ్యువేషన్. ఒకవైపు ఇటు అమీర్పేట్, దాంతోపాటు ఇటు రవీంద్ర భారతి వంటి ఏరియాస్ నుండి విగ్రహాలు వచ్చి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింది నుండే ఇటు ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ వెళ్తుంటాయి. మరొక వైపు ఇటు ఓల్డ్ సిటీ నుండి వచ్చే విగ్రహాలన్నీ కూడా అఫ్జల్గంజ్, దాంతోపాటు మొజంజాహి మార్కెట్, ఎట్ ది సేమ్ టైం బషీర్బాగ్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ వెళ్తుంటాయి. సో ప్రస్తుతం విగ్రహాలకు సంబంధించి మొత్తం ఫ్లోటింగ్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడే చిరుజల్లులు కూడా స్టార్ట్ అయ్యాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సో ఒక్కసారిగా వర్షము భారీగా స్టార్ట్ అయితే పరిస్థితి వేరవుతుంది. కాబట్టి ఇప్పటికైతే చిరుజల్లులు స్టార్ట్ అయ్యాయి. సో అధికారులు కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. ఎందుకంటే దాదాపుగా చాలామంది ఎవరైతే క్రౌడ్ వచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. క్రౌడ్ పెద్ద ఎత్తున కూడా ఉన్న పరిస్థితి. క్రౌడ్ చాలా వరకు
ఆల్రెడీ అధికారులు కూడా ఊహించారు దాదాపు 1 మిలియన్ పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది అని ఏదైతే అధికారులు భావించారో దానికి అనుగుణంగానే అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్. క్రౌడ్ అయితే హెవీ క్రౌడ్ అనే చెప్పుకోవాలి. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనము ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. వెరైటీ గణనాదులు వస్తున్నాయి. ఎందుకంటే ఈసారి ప్రతి ఒక్కళ్ళు కూడా మండపం ఎవరైతే ఏర్పాటు చేశారో అందరూ కూడా ఒక్కొక్క స్పెషల్ థీమ్స్ని పెట్టుకొని గణనాదుల్ని ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. సో ఆ విధంగా తీరొక్క వెరైటీ గణనాదులు వరుసగా గంగమ్మ ఒడికి చేరుతున్న సిచ్యువేషన్ ఇప్పుడు పీక్ టైంగా అధికారులు భావిస్తున్నారు. ఇంకొక గంటన్నర పాటు ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉందనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఓల్డ్ సిటీకి సంబంధించి ఇప్పటికే సౌత్ జోన్ నుండి రావాల్సిన విగ్రహాలు చార్మినార్ మీదుగా ఆల్మోస్ట్ చార్మినార్ క్రాస్ అయిపోయాయి. కాబట్టి ఇక ముజంజాహి మార్కెట్, దాని తర్వాత బషీర్బాగ్, జీపీఓ నుండి బషీర్బాగ్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ చేరుకుంటాయి. సో ప్రస్తుతం అదే ప్రక్రియ కొనసాగుతుంది. విగ్రహాలన్నీ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ చేరుకున్న తర్వాత ఇక్కడ నుండి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ సంబంధించి పోలీసులు కూడా వాటిని డైవర్ట్ చేస్తున్న సిచ్యువేషన్. సో మొత్తానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఫుల్ జోష్గా నిమజ్జన కార్యక్రమము దాంతోపాటు శోభయాత్రలో పాల్గొంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద నెలకొంది. సో రేపు ఉదయం 8 గంటలకల్లా కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిపోవాలి. నిమజ్జనానికి సంబంధించి నిమజ్జనాలన్నింటినీ కూడా రేపు 8 గంటలకెల్లా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. సో దానికి తగ్గట్టే, ఎందుకు అంటే గతంలో నిమజ్జనము జరిగిన విధంగానే ఈసారి కూడా ఎర్లీగానే క్లోజ్ చేయాలి నిమజ్జనాన్ని అనేది అధికారులు భావిస్తున్నారు. సో ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీ పోలీసులు భావిస్తున్న దాన్ని బట్టి 8 గంటలకెల్లా రేపు విగ్రహాలన్నీ కూడా నిమజ్జనమయ్యే దిశగా చర్యలు తీసుకోవాలి అనేది పోలీసులు భావిస్తున్నారు. సో ఒక్కసారిగా క్రౌడ్ అనేది క్రమేపీ పెరుగుతుంది. సో సాయంత్రం నుండి పెద్ద ఎత్తున ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ ఏరియాస్కి ఇతర ప్రాంతాల నుండి అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారే కాదు వినాయక చవితి శోభాయాత్ర నిమజ్జనాన్ని వీక్షించడానికి ఫారినర్స్ కూడా ఈసారి ట్యాంక్ బండ్ వద్దకి వచ్చిన సిచ్యువేషన్ ఉంది. సో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోవడము, సో పెద్ద ఎత్తున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ నెలకొంది. సో ఇంకొక గంటన్నర పాటు ఇదే ఫ్లోటింగ్, ఇదే విగ్రహాల రద్దీ, దాంతోపాటు ఎవరైతే భక్తులు శోభాయాత్ర నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చారో ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున విగ్రహాలు హైదరాబాద్తో పాటు వివిధ ప్లేసెస్ సంబంధించి, ఎందుకంటే హైదరాబాద్ ప్రొసిషన్లో ఇటు రాచకొండ, సైబరాబాద్ సంబంధించిన కమిషనరేట్ నుండి కూడా కొన్ని విగ్రహాలు కలుస్తాయి. సో అవి ప్రొసిషన్లో కలవడానికి కాస్త ఆలస్యమైంది కాబట్టి ఒక 2 గంటల పాటు ఈ శోభయాత్రకు సంబంధించి విగ్రహాలు కొంచెం లేట్గా వచ్చాయనేది అధికారులు అంచనా వేసి ప్రస్తుతం ఆయా రోడ్స్ సంబంధించి మెయిన్ ప్రొసెషన్లో జాయిన్ అవ్వాల్సిన విగ్రహాలన్నింటినీ కూడా ఆల్రెడీ మెయిన్ ప్రొసెషన్లో జాయిన్ చేశారు. సో ప్రస్తుతం ఆ ఫ్లోటింగ్ అనేది కొనసాగుతుంది. అన్ని ఏరియాస్ నుండి గంగమ్మ ఒడికి చేరేందుకు ఇటు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ సంబంధించిన ఏరియాస్కి పెద్ద ఎత్తున కూడా విగ్రహాలు వస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇదే కంటిన్యూ అవుతుందని అయితే అధికారులు చెప్తున్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెయిన్గా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిపి ఆనంద్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. కాబట్టి దానికి అనుగుణంగానే గ్రౌండ్ లెవెల్లో అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో భారీ విగ్రహాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే తెలుగు తల్లి ఫ్లైఓవర్ చేరుకుంటున్న సిచ్యువేషన్. ఇక్కడ పోలీసులు వాటన్నిటిని కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఇటు ఎన్టీఆర్ మార్గ్ కొన్ని విగ్రహాలను మీదకి కొన్ని విగ్రహాలను తరలిస్తున్నారు. ఇటు ఎన్టీఆర్ మార్గ్లో వన్స్ విగ్రహాలని తీసుకెళ్లి నిమజ్జనం చేసిన తర్వాత వెహికల్స్, టస్కర్ వెహికల్స్ అన్ని కూడా నేరుగా ఖైరతాబాద్ మీదుగా మెయిన్ రోడ్కి ఎక్కి వెళ్లే దిశగా చర్యలు తీసుకున్నారు. సో అక్కడ కూడా ఎలాంటి ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ సంబంధించి ఆల్రెడీ ఈరోజు ఉదయం నుండి డైవర్షన్స్ అమల్లో ఉన్నాయి. రేపు ఉదయం పరిస్థితిని బట్టి అవసరమైతే కొన్ని మళ్లింపులు కావచ్చు, కొన్ని డైవర్షన్స్ సంబంధించి సడలించే అవకాశం ఉంది అనేది హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సంబంధించిన పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో రేపు పొద్దున పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, నిజంగానే పోలీసులు అనుకున్నట్లు 8 గంటలకల్లా మొత్తం నిమజ్జన ప్రక్రియ పూర్తయితే మాత్రం ట్రాఫిక్ సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఆంక్షలు ఉన్నాయో వాటిని సడలించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిమజ్జన ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని భావిస్తే మాత్రం ఖచ్చితంగా అవి మరికొన్ని గంటలు ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. సో ప్రస్తుతానికి ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇతర స్పెషల్ టీమ్స్ రంగంలో ఉన్నాయి, దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు. సో ఎంటైర్ సిటీ పోలీస్ మొత్తం కూడా వినాయక నిమజ్జనము శోభయాత్రకు సంబంధించి ఒక బిగ్ టాస్క్గానే భావిస్తారు. సో ఛాలెంజింగ్గా తీసుకొని ఇప్పటి వరకు ఉదయం నుండి ప్రారంభమైన నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియలో శోభయాత్రలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి
ఘటనలు చోటు చేసుకోలేదు అనేది ప్రస్తుతం పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఇప్పటి వరకు ఎంత ప్రశాంతంగా హైదరాబాద్ నిమజ్జనము శోభయాత్రకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందో ఇది మొత్తం పూర్తయ్యేంత వరకు కూడా ఇంతే పీస్ఫుల్గా జరగాలి అనేది పోలీసులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టు పోలీసులు చర్యలు కూడా తీసుకుంటున్న సిచ్యువేషన్. సో మొత్తానికి ఈ నిమజ్జన ప్రక్రియ శోభయాత్రకు సంబంధించి మాత్రం ఇదే ఫ్లోటింగ్ ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే ఫ్లోటింగ్ ఇంకొక గంట నుండి గంటన్నర పాటు ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత కాస్త విగ్రహాల తాకిడి తగ్గుతుంది అని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రేపు ఉదయం 8 గంటలకల్లా కూడా ఈ విగ్రహాల నిమజ్జన ప్రక్రియ పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేసే దిశగానే చర్యలు తీసుకున్నాము అనేది అయితే అధికారులు చెప్తున్నారు.